చుట్టూ దట్టమైన అడవి, నిర్మానుష్యమైన రోడ్లు చూసి యువకుల్లో అనుమానం మొదలవుతోంది. కానీ అప్పటికే సమయం మించిపోయింది కదా. ఒక నదిని దాటించి పెద్ద పెద్ద ప్రహారీ గోడలు, విద్యుత్ కంచెలు ఉన్న ఒక భారీ భవన సముదాయంలోకి వారిని తీసుకెళ్తారు. లోపలికి అడుగు పెట్టగానే ఆ భవనం గేట్లు కూడా క్లోజ్ అయిపోతాయి. చుట్టూ తుపాకులు పట్టుకున్న సాయుధులైన కాపలాదారులు కనిపిస్తుంటారు. అప్పటి వరకు తమను అతిథుల్లా చూసుకున్న దళారులు ఒక్కసారిగా రాక్షసుల్లా మారిపోతారు. వారి దగ్గరున్న పాస్పోర్ట్లు, ఫోన్లు లాక్కుంటారు. ఇక్కడ నుండి బయటికి వెళ్ళడం అంటూ ఉండదు, కేవలం పని చేయడమే అని హుకుం జారీ చేస్తారు. అది ఆఫీస్ కాదని, అదొక ఆధునిక బందీల శిబిరమని అర్థమయ్యేసరికి ఆ యువకుల కాళ్ల కింద భూమి కదిలిపోతుంది. లక్షల జీతం సంగతి దేవుడెరుగు, కనీసం ప్రాణాలతో బయటపడతామా లేదా అన్న భయం వారిని వెంటాడుతోంది. ఇది ఆగ్నేయ ఆసియా అడవుల్లో జరుగుతున్న మానవ అక్రమ రవాణా చీకటి కోణం. ఆ ఎత్తైన గోడల మధ్య బందీలుగా మారిన యువతకు అక్కడ నిర్వాహకులు కేటాయించే పని కంప్యూటర్ల ముందు కూర్చొని మోసాలకు పాల్పడడం. అవును, వారిని అక్కడికి రప్పించింది సాఫ్ట్వేర్ అభివృద్ధి కోసం కాదు, ఇంటర్నెట్ ద్వారా అమాయకులను మోసం చేయడం కోసం. దీనినే సైబర్ బానిసత్వం అంటారు. ఉదయం లేచిన దగ్గర నుండి అర్ధరాత్రి వరకు కంప్యూటర్ల ముందు కూర్చోబెట్టి విదేశాల్లో ఉన్న ధనవంతులను లక్ష్యంగా చేసుకుని వల వేయమంటారు. ఇందుకోసం వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తారు. నకిలీ ప్రొఫైల్ సృష్టించడం, అందమైన అమ్మాయిల ఫోటోలతో ఆకర్షించడం, ప్రేమ పేరుతో నమ్మించడం, చివరకు వారి దగ్గర నుండి క్రిప్టో కరెన్సీ రూపంలో డబ్బులు పెట్టుబడి పెట్టించడం.